హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వంకాయ ఇగురైతే తయారు చేసి చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది రైస్‌లోకి, చపాతీల్లోకి కూడా. ముందుగా అయితే గుడ్లు ఉడకబెట్టేసుకొని, పొట్టు తీసి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని దాంట్లోకి కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకొని, ఇప్పుడు గుడ్లకి పైన కత్తితో ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోని కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా వేసుకుంటే ఉప్పు కూడా వేసుకొని వేయించేసుకోండి. ఉప్పు, పసుపు వేయడం వల్ల ఏంటంటే మనకి కింద అంటుకుపోకుండా ఉంటుంది. అలానే కొంచెం కారం కూడా వేసానండి. వేసిన తర్వాత ఇక్కడ జాగ్రత్తగా అయితే వేయించేసుకోవాలి. కొన్ని కొన్ని గుడ్లు ఏంటంటే ముక్కలు ఊడిపోతాయి అనమాట. మూగుడికి అంటుకుపోతుంది. అందుకనేసి అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకోండి. ఇప్పుడు వేగిపోయినాయి కదండీ! వేయించేసుకున్న గుడ్లని తీసేస్తున్నాను. కొంతమందికి ఏంటంటే ఇలా వేయించితే ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు వేయించుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు అదే ఆయిల్‌లో పచ్చిమిర్చి, అలానే ఉల్లిపాయలు వేసేసుకొని వేయించేసుకుంటున్నాం. వేయించుకున్న తర్వాత ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్క బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వేయించుకోండి. ఉప్పు, పసుపు వేయడం వల్ల ఉల్లిపాయలోంచి నీరు బయటకొచ్చి బాగా వేగుతుందనమాట. ఇదిగోండి మధ్య మధ్యలో మూత పెట్టుకొని తీసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసి వేయించుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసేసుకొని వేయించేసుకుంటున్నాను. మూత పెట్టుకొని టమాటా ముక్క మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని మరొకసారి అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనివ్వండి. తర్వాత తీసుకొని బాగా కలిపెట్టుకొని ఇప్పుడు ఎంతైతే కారం తినగలుగుతారో అంత కారం వేసుకొని మరొకసారి మొత్తం అంతా కలిపేసుకొని వెంటనే నీళ్ళు పోయొద్దండి. ఒక్క నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకున్నాను. మన చిన్న గ్లాసు నీళ్ళైతే పోసి మొత్తం అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసుకొని మన చింతపండు పులుసు అయితే నేను తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకొని పక్కన పెట్టుకొని ఆ వాటర్ అయితే ఇందులో వేసేసుకున్నాను. చింతపండు వాటరు ఒకసారి గరిటెతో కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతుల పొడి ఒక పావు స్పూన్ అయితే వేసుకున్నానండి. బాగుంటుందన్నమాట పులుసు కూరల్లోకి జీలకర్ర, మెంతుల పొడి వేసుకుంటే. ఇప్పుడు మరొకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని మీకు ఎంతైతే దగ్గరికి అవ్వాలనేది చూసుకొని ఇప్పుడైతే నాకు కావాల్సినంత గుజ్జుగా అయితే వచ్చేసిందండి కర్రీ అంతా కూడా. మీకు ఇంత దగ్గరకు వద్దు, ఇంకా పులుసులాగా కావాలంటే ఇంకొంచెం పులుసు వేసుకొని పులుసుగా ఉన్నప్పుడే దింపేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర అయితే వేసాను. వేసిన తర్వాత ఇంకొక నిమిషంలో దింపేస్తామనగా ఇప్పుడైతే గుడ్లు వేసేసుకున్నాను. గుడ్లు వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు ఉడకనిచ్చి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి గుడ్లు అలానే వంకాయ ఇగురు దగ్గరికి అనమాట. మరి పులుసులాగా కాకుండా బాగుంటుంది. కొంచెం వేసుకుంటే అన్నం అంతా కలిసిపోతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి వీడియోస్ అన్నీ మీ వరకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.